గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్ బ్రో, బాగున్నారా? ఆల్ గుడ్ బ్రో, బాగానే ఉంది. ఎలా బ్రో, ఎలా నడిచింది? ఎందుకు ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది? అంటే యూ హ్యావ్ టు అంటే వాళ్ళ కేటగిరీ మ్యాచ్ అవ్వాలి మనం ఫస్ట్ థింగ్. సో మన మైనస్ ఏంటి ప్లస్ అనేది వాళ్ళకి మచ్ బెటర్ తెలుసు. సో ఆబ్వియస్ అంటే నేను దేర్ మైట్ రీజన్ ఉంటుంది అని చెప్పి నేను ఎక్కువ మాట్లాడలేదు. వాళ్ళు వెన్ దే సైడ్ ఎలిమినేట్ అనేది తీసుకొని వెళ్ళిపోయాను అంతే. తర్వాత వచ్చే ముందు నా ఎమోషనల్ జర్నీ షేర్ చేసుకున్నాను. మేబీ నేనున్న క్యారెక్టర్ నేను బయట ఎలా ఉన్నానో లోపల అలాగే ఉన్నాను. దే ఇస్ నో టూ ఫేస్ ఆఫ్ నాది. మేబీ అక్కడ ఏమన్నా అయి ఉండొచ్చేమో అని చెప్పి అనిపించింది. అంటే టాస్క్లు ఏమైనా పెట్టారా? టాస్క్లు అన్నీ ఆడారు, యా మొత్తం అన్నీ ఆడారు. ఎంతమంది ఆడారు? మొత్తం 15 members. 15 మంది ఆడారు. 15 మందిలో ఇద్దరిని తీశారు. 13 మంది ఉన్నారు. అంతేనా? ఏం టాస్క్లు ఇచ్చారు? ఎలాంటి టాస్క్లు ఇచ్చారు? అవి అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ అబ్బా. ఇప్పుడు ఎట్లా అంటే సో ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఏమంటారు దాన్ని ఇంకా బజార్ టాస్క్ అట్లాంటివి. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్. అంటే బిగ్ బాస్లో ఏవైతే ఉంటాయో అవి ఒక బేసిక్ పాలిష్ అని చెప్పొచ్చు. చిన్న టాస్క్ చిన్నపిల్లలు ఆడే టాస్కుల్లానే ఉంటాయి కానీ పెద్ద లేదు. అది కొంచెం అంటే ఆ మూమెంట్కి మనకి చిన్నపిల్లల గేమ్ లాగా అనిపిస్తుంది కానీ ఆ స్పాట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే ఇప్పుడు పిక్చరైజేషన్ కొన్ని గేమ్స్ ఉన్నా కూడా మనకి దూరం నుంచి కూర్చొని చూడండి ఇది కరెక్టే కదా అనిపిస్తుంది కానీ బట్ దగ్గరికి వెళ్ళాక సేమ్ ఉండదు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏమని పెట్టావు బ్రో? కామనర్స్ది అయ్యాక ఏమని పెట్టావు వాళ్ళకి? వీడియో పెట్టారు, 3 minutes వీడియో. ఎస్ అంటే బేసికలీ నా జర్నీ నేను షేర్ చేస్తాను. బేసికలీ నేను నా లైఫ్ ఎలా ఉండే, సో నేను అందరికంటే ఎందుకు యూనిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను. సో లైఫ్లో ఆల్రెడీ ఇన్ని ఛాలెంజెస్ చూశాను, వై నాట్ ఇది కూడా ట్రై చేద్దాము అనేది నాకు ఒకటి అనిపించింది. ఇంకో మెయిన్ మోటివ్ ఏంటంటే ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఎవరైనా మెసేజ్ షేర్ చేసుకోవాలన్నా కూడా నీకు బిగ్ బాస్ ఇస్ అ బిగ్ ప్లాట్ఫామ్. జనాలు ఆదరిస్తారా లేదా అనేది సెకండరీ నీకు, బట్ నువ్వు పెట్టే పాయింట్స్ ఎంత క్లియర్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు నా దృష్టికి వచ్చేసరికి నేను డ్రింక్ అండ్ డ్రైవ్ ఎంకరేజ్ చేయను ఫస్ట్ థింగ్. ఎందుకంటే దానివల్లనే నా తప్పు లేకుండా యాక్సిడెంట్ అయ్యి కాలు పోగొట్టుకున్నా నేను. సో బయట ఎంత చెప్పినా వినరు. మేబీ సమ్ మోర్ యాదవ్ పాయింట్ నేను హౌస్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా అట్లాంటి పాయింట్స్ వచ్చినప్పుడు కానీ మెన్షన్ చేయడానికి, అంటే ఒక పర్సన్ స్ట్రగుల్ అనేది ఎవరో చేసిన మిస్టేక్కి మనం ఎంత సఫర్ అవుతాం అనేది ఇంపార్టెంట్. అది నిజంగా డ్రంక్ అండ్ అతను తాగి గుద్దేస్తేనే నాకు కాలు పోయింది. లేకపోతే హ్యాపీగా వారంలో న్యూజిలాండ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాను అక్కడ. ఓకే కారా? జీప్, విల్లీస్ జీప్. నేను 2-wheeler పైన ఉండే. డిన్నర్ కానీ బయలుదేరాను నైట్ 12:30 ఆ టైంకి. లేట్ నైట్ ఫోటోగ్రాఫర్స్ కాబట్టి లేట్ నైట్ తినడం అలవాటు మనకు బాగా. సో తను తాగేస్తుండే. ఇట్ వాస్ హిట్ అండ్ రన్. యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటనేది నాకు అస్సలు ఇప్పటికీ బ్లాంక్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. హిట్ అండ్ రన్ అది. సో లేచేసరికి ఆల్మోస్ట్ కాలు ఒక పాదం ఇట్లా వేలాడుతుండే. మొత్తం డ్యామేజ్, ఇది డ్యామేజ్. హీట్లో అర్థం కాలేదు. తర్వాత ఏదైతే హాస్పిటల్ ప్రాసెస్ ఉందో మైండ్ పోయింది ఇంకా. అది అంటే స్లోగా బాడీ ఎప్పుడైతే కూల్ డౌన్ అవుతుంటుందో పెయిన్ అనేది బయటకు వస్తుంటుంది మనకి. సో అట్లా ఆల్మోస్ట్ 2 months ఉండే హాస్పిటల్లో నేను. 2 times సర్జరీ అయింది. సో దట్ ఈస్ వేర్ అంటే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. అంటే పర్సన్ని ఇప్పుడు చాలా మంది పర్సన్ సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్లో. వై నాట్ మీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే నాకు. మనం వెళ్తే సమ్వాట్ ఇప్పుడు సరే నేను 100% ఇస్తాననే గ్యారంటీ నాకుంది. బట్ ఏమన్నా అంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల ఎంత బెస్ట్ ఇవ్వచ్చు అనేది ఆ క్యాలిబర్ నాకు తెలుసు. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి పర్సన్ ఒక దానిలో పర్ఫెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒక పర్సన్ ఫిజికల్లో పర్ఫెక్ట్ ఉండొచ్చు, మెంటలీ స్ట్రాంగ్ ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను ఎక్కడ ఫిట్ అవుతా అనేది నాకు అక్కడికి వెళ్తే తప్ప మనకు తెలియదు. మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఈ గేమ్ నాకు సూటబులా లేదని కాకుండా అటెంప్ట్ చేసుకుంటా పోతే మనకు అర్థమైపోతుంది. సో ఈ అటెంప్టింగ్ ప్రాసెస్లోనే పబ్లిక్కి తెలుస్తుంది, ఓకే ఒక ఫిజికలీ ఛాలెంజ్ నేను చేయగలుగుతున్నప్పుడు మనం బయట ఉండి ఎందుకు చేయలేము అనేది ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరు కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోయి ఎవరిది వాళ్ళు జాబ్ చేస్తున్నామా ఉన్నామంటే మనిషి వాని గురించి ఆలోచించడమే మర్చిపోయారు చాలామంది. సో అట్లా అంటే ఐ వాంటెడ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ లైక్ దట్. ఇప్పుడు చాలామంది నాకు ఇది వస్తుంది అది వస్తుంది అది అంటారు కదా. నేను ఏమంటున్నా అంటే నా మైండ్ సెట్ అందరిలాగా ఉంటుందని రూల్ లేదు. అందరికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందనే గ్యారంటీ లేదు. కానీ ఇలా ఉండాలని ఉంటుంది కదా. ఉండాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు మన వల్ల కనీసం 10 మంది మారినా వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఆ పాయింట్లో ఆ
క్లారిటీ ఉంది కాబట్టి నేను వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఉమ్, ఎందుకంటే ఇన్ని ఫేస్ చేసినాను. ఎందుకంటే బండ్ల మీదకి కింద పడ్డాను, లిటరలీ స్కై డైవింగ్, మళ్ళీ బైక్ రైడింగ్, హార్స్ రైడింగ్, దెబ్బలు తగిలినాయి, గట్టిగా తగిలినాయి యాక్సిడెంట్ తర్వాత కూడా. యాక్సిడెంట్ తర్వాత కూడా అయ్యా. అయ్యో, కన్యాకుమారి టు కాశ్మీర్ చేసేటప్పుడు లిటరలీ నేను రోడ్ యాక్సిడెంట్లో పడితే బండి నా మీద ఉంది, నేను కింద గటర్లో ఉన్నా. నేను లిటరలీ ఆర్మీ వాళ్ళు వచ్చి బండి లేపారు మొత్తం. ఆ విజువల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి చూడండి. అంటే అంత స్ట్రగుల్లో కూడా అంటే పెయిన్ అనేది కామన్ అయిపోయింది. దెబ్బ తగిలిన లేచి దులిపేసుకొని ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది నాకు కూడా ఒక టెస్ట్ ఇది. ఎందుకంటే నేను ఎంతవరకు యాక్యురసీ అనేది నాకు కూడా తెలియదు. కానీ ఫ్యూచర్లో ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్. నేను ఒకళ్ళకి చెప్పాలన్నా కూడా ఇది ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పటిదాకా ఏ పర్సన్ లేరు, ఏ బిగ్ బాస్లో కానీ హిందీ తెలుగు ఎక్కడ కూడా పర్సన్ ఫిజికల్ ఛాలెంజ్కి ఆపర్చునిటీస్ లేదు. ఓన్లీ మన తెలుగులోనే. నేను కూడా ఫస్ట్ ఇచ్చే ముందు కూడా గ్యారంటీ లేకుండా నాకు, ఎందుకంటే నేను కూడా ఆలోచిస్తా కదా. అంటే మీకు ఒక ఐడియా ఉంది కదా, ఇప్పుడు నాది ఒక సింపతి అండ్ ఎమోషనల్ స్టోరీ. నేను సెలెక్ట్ అవుతాను, నా స్టోరీ బాగుంటుంది, నన్ను సెలెక్ట్ చేస్తారు అనే ధైర్యం నీకు ఉంది కదా? ఉంది ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను ఎక్కడ కూడా సింపతి మాట్లాడలేదు. ఫస్ట్ థింగ్, సింపతి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రూవెన్ మనము పరిగెత్తగలము. అట్లీస్ట్ అంటే నువ్వు నాకంటే ఇమీడియట్ పరిగెత్తగలవు, కానీ నేను గ్యాప్ తీసుకొని పరిగెత్తగలుగుతాను. బట్ ఒక పాయింట్లో ఉండొచ్చు అనే ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఆ బేసిస్ పైన మన మైండ్ సెట్, ఇనిషియల్ ఐఎమ్ నాట్ ఫాస్ట్, బట్ స్లో ఐ మైట్ బి ఫాస్టర్. ఓకే ఓకే, ఆ మైండ్ సెట్తో ఉండే నాకు కొంచెం. ఓకే ఓకే. బైక్ రైడింగ్ అవి ఇష్టమా బ్రో? ప్యాషన్ అంటే ఎప్పటి నుంచో ఉండే నాకు. నార్మల్గా నేను యాక్సిడెంట్ కంటే ముందు కూడా బుల్లెట్ అన్నా కానీ పిచ్చ ప్రాణము. అంటే కొంతమందికి ఆ ఎమోషన్ ఉంటుంది ఎవరికన్నా కూడా. అది మా డాడీకి ఉండేది, అది నాకు వచ్చింది. అండ్ బైకింగ్లో కూడా చాలామంది అంటే స్టార్టింగ్లో మనం నడిపించినప్పుడు కూడా ఓకే ఫిజికల్ ఇష్యూ నడుపుతున్నాడు, కానీ నాకు ఎలా ఉండని అట్లా ఉండొద్దు. అంటే కొంతమంది ఛాలెంజ్ చేస్తారు, ఏం బై నువ్వు మొన్న వచ్చి ఇట్లా స్టార్టింగ్ డేస్లో మాట్లాడుతున్నాయి. కానీ నేను అట్లా ఉండదలుచుకోలేదు. చేస్తే మనం చాలా డిఫరెంట్ ఉండాలి. సో కన్యాకుమారి టు కాశ్మీర్ 100 అవర్స్లో నడిపాను నేను. చాలామంది అనుకోవచ్చు ఏది రాత్రంతా నడిపినా అంటే లేదు. మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అవ్వాలి, నైట్ 10:30, 11 కల్లా రైట్ క్లోజ్ చేసుకోవాలా, స్లీప్. అదొకటి. 100 అవర్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది దానికి. ఇంకోటి 3500 kilometers 10 daysలో చేశారు. మన -45 degrees టెంపరేచర్ టు -12 degrees సోలో రైడర్, ఐస్ ఇవన్నీ ఉత్తరాఖండ్. సో అక్కడ కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఐస్ పైన నడపడం అంటే కింద పడుతుంటాం, చేస్తుంటాం, దెబ్బలు బాగా తగిలేటివి. అంటే ఇప్పుడు మన పొటెన్షియల్ మనము ఏదైనా అచీవ్ చేయాలనుకో ఆబ్వియస్లీ పెయిన్ వెనకాలే ఉంటుంది అది. సో అట్లా రైడింగ్ ఇవన్నీ కూడా ఇట్ వాజ్ ఎక్స్ట్రీమిటీ. మ్యారథాన్ కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్. నాకు ఫస్ట్ నా లైఫ్లో మ్యారథాన్ చేంజ్ మై మైండ్. ఎందుకంటే నేను ఫస్ట్ మ్యారథాన్ చేసినప్పుడు మ్యారథాన్ అయిపోయాక 5 kilometers రన్నింగ్. ఇప్పుడు దీనికి మనం కాలు తీసేసి సపోర్ట్ వేసుకొని నడిస్తే ఎలా ఉంటుంది మొత్తం. దీంతోనే 5 kilometers. సో రన్ చేశాక ఏమైందంటే నాకు చిన్నగా ఉంటుంది స్టంప్, ఇంతే ఉంటుంది స్టంప్. ఓకే. సో ఈ వెయిట్తోనే నేను లెగ్ ప్రెషర్ అంతా దీని మీదే పడుతుంది, చాలా చిన్నది. డాక్టర్స్ అప్పటికి చెప్పారు మోకాల పైకి తీసేస్తామంటే అప్పటికే ఒప్పుకోలే నేను. ఆ ముందు దానికి పర్మిషన్ ఇచ్చింది నేనే, ఇంకా దానికంటే పైన తీస్తా అంటే ఒప్పుకోలేదు నేను. సరే ఉన్నది దాంతో మేనేజ్ చేద్దాం అనుకొని అది ఉండనిచ్చాము. బట్ మ్యారథాన్ చేసాక ఏమవుతుందంటే ఇది ఇప్పుడు ఫ్రంట్ బోన్, ఇది మొత్తం స్కిన్ వెళ్ళిపోద్ది, ఫ్రంట్ బ్యాక్ బ్లీడ్ అవుతుంటుంది. కానీ నేను ఆ రోజు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంత పెయిన్ ఉన్నా కూడా టైం అంటే 1 hour టైం ఉంటుంది మనకు 5 kilometersకి. 58 minutesలో కంప్లీట్ చేసి నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందం అంటే మనం నించోడమే గ్రేట్ అనుకున్నప్పుడు మంచితో పరిగెత్తడం అంటే మంచోళ్ళతో పరిగెత్తి 5 kilometers టైంకి కంప్లీట్ చేసామంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు. అక్కడ నుంచి స్టాప్ కాలేదు నాకు ఏది. చాలా అడ్వెంచర్స్ కానీ ఇవన్నీ. నేపాల్ చేశానన్న బండి పైన నేను నేపాల్ పోయేసి వచ్చాను. అదే కదా ముక్తినాథ్. బ్రో మీకు పెయిన్ ఏం రాదా ఈ మధ్య? ఏమైనా వస్తుంది? ఇప్పుడు వస్తుందా? వస్తుంది. పెయిన్ అనేది కామన్ అన్నారు. ప్రెజర్ ఎక్కువ పడడం వల్ల వస్తుంది. ప్రెజర్ ఇప్పుడు మనము ఒక 24 hours 48 hours నుంచి ఉన్న ఫోటోగ్రాఫర్ లైఫ్. సో అంతసేపు నుంచి అంటే ఒక్కొక్కసారి మనకు బ్రాహ్మణ్ వెడ్డింగ్స్ ఉంటాయి. సో అప్పుడు బ్రాహ్మణ్ వెడ్డింగ్స్ సో కూర్చొని లెగడము, గోల్డ్ లెగడం టూ హెవీ. ఇప్పుడు ఫోటోగ్రఫీ దేంట్లోనే ఉన్నారా? ఫోటోగ్రఫీలో ఉన్నాను. ఓకే. ఇప్పుడు మొత్తం మీ రెవెన్యూ ఇప్పుడు మొత్తం జనరేట్ అయ్యేది ఫోటోగ్రఫీ. మొన్నటి వరకు ఐఐఎంలో జాబ్ చేస్తాను నేను బెంగళూరులో, వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్గా. కానీ అక్కడ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది నేను. మరి ఎలా బ్రో? అది చదువుకున్నాం కదా బ్రో, ఎంఏ గ్రాడ్యుయేట్. సో ఆబ్వియస్లీ ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్. బట్ లైఫ్లో ఇట్లాంటి ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడే
తీసుకోవాలి. ఎందుకు బ్రో ఇంత మంచిగా నడుస్తున్న లైఫ్లోనే ఓకే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలోకి వచ్చావు బాగుంది, బట్ నువ్వు ఇప్పుడు నీకు కొంచెం ఫేమ్ వచ్చింది, నీకు ఇప్పుడు నీ లైఫ్లో నేను ఇలాగే ఉండాలి, ఈ ఫేమే నాకు కావాలి, ఇలాగే ఉండాలని కోరికలు ఉంటాయి కదా, అస్సలు లేదు పుడతాయి కదా? లేదు. ఎందుకంటే నేను గ్రాఫ్ ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు స్టార్ అవ్వడం వేరు. గ్రాఫ్ చూసుకుంటూ వచ్చి ఒక లెవెల్కి వచ్చి, అంటే కష్టపడి పైకి వచ్చిన పర్సన్ ఎప్పుడు కూడా మారల్ ఎథిక్స్ అనేవి ఉంటే మైండ్లో ఎప్పుడు కూడా నాకు ఇంత ఇప్పుడు నేను సింపుల్ చెప్తా బ్రో, నేను ఈ రోజు వరకు మా డాడీ ఇచ్చిందే నేను వాడుకున్నాను. అది బండి కానీ కారు కానీ ఏదైనా కానీ చాలా మార్చేయచ్చు కదా అంటే నేను అది రిపేర్ చేసుకొని వాడతా. నేను ఇప్పటికీ కార్ రేపు కొందామన్నా కూడా సెకండ్ హ్యాండ్లో కొన్నా. నేను సారీ సెకండ్ హ్యాండ్లో కొంటా, ఫస్ట్ హ్యాండ్ కొన్నాను. ఎందుకంటే నాకు పని నడుస్తుంది చాలు. అంటే నేను పెరిగిన విధానం అది. ఇప్పుడు ఫేమ్ వచ్చినా రాకపోయినా, ఈరోజు నేను బిగ్ బాస్లో ఉన్నా లేకపోయినా, రేపు నాకు బిగ్ బాస్ వల్ల ఆపర్చునిటీస్ వచ్చినా వెరీ హ్యాపీ. ఒకవేళ రాకపోయినా కూడా బ్యాక్ టు బేస్, సింపుల్. అంటే బతకాలనుకుంటే స్టూడియో వేసుకొని కూడా బతికేయచ్చు మనం. తినడానికి తిండి, బతకడానికి అంటే ఈరోజు మనం బతుకుతున్నాము అంటే ఈరోజు తింటున్నాం అంటే దట్స్ వెరీ హ్యాపీ అన్న. ఎందుకంటే స్ట్రగుల్ చూసాం కదా లైఫ్లో, అనిపిస్తుంది అంత సంపాదించి కూడా డబ్బు వెనకాల పరిగెత్తి ఏమి ఉండదు. అంటే చాలా మంది ఇది చాలా ఫూలిష్ అనుకుంటారు, కానీ రేపటి గురించి ఆలోచించాలనుకుంటే ఆలోచించాలి, కానీ మరీ ఎక్కువ కూడా ఆలోచించదు అనేది నా కాన్సెప్ట్. ఈరోజు గురించి అంటే బయట ఏమైపోతుందంటే రేపటి గురించి ఆలోచించి ఈరోజు హ్యాపీగా ఉండడం మర్చిపోతున్నారు. సో అదొక్కటి నాకు అది అంటే అట్లా పెంచినారన్న ఇంట్లో చెప్పాలంటే. నువ్వు డబ్బున్నా లేకపోయినా ఇంతే. ఏం చేస్తుంటారు బ్రో మమ్మీ డాడీ? డాడీ సెక్రటేరియట్లో సెక్షన్ అసిస్టెంట్ మన హోమ్ డిపార్ట్మెంట్లో. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. తమ్ముడు మన కార్పొరేట్లో చేస్తారు, వాళ్ళ వైఫ్ కూడా కార్పొరేట్. వైఫ్ కూడా ఇప్పుడు వర్కింగ్, తను కూడా. ఫీలింగ్ మీకు పెళ్ళి పెళ్ళైంది, ఒక బాబు ఉన్నాడు. పెళ్ళి బాబు బాబు 3 years. లాక్డౌన్లోనే వెడ్డింగ్ అయింది అది. ఇప్పుడు మీ బాబు చూసాడా? చూస్తాడు టీవీలో ఇది ఎపిసోడ్ చూసాడా? అంటే అంత 3 years కదా. ఇంట్లో రియాక్షన్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళు పక్కన అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అంటే వీళ్ళకి నా అచీవ్మెంట్స్ అన్ని కూడా దే ఆర్ గుడ్. కానీ నేను చూసిన వాళ్ళ దాంట్లో ఎక్సైట్మెంట్ ఏంటంటే బిగ్ బాస్ నేను ఆడుతున్నారు వాళ్ళు ఆడుతున్నారు అర్థమవుతలేదు నాకు. అంటే నెంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు, నాకే సరిగా తెలియదు. బయటికి వచ్చి నువ్వు ఉన్నావా లేదా, నీ వీడియోలు ఈరోజు వస్తున్నాయి, రివ్యూస్ వస్తున్నాయి అంటే నేను షాక్ అయ్యా. అరే మేము ఆల్రెడీ 10 రోజుల ముందున్నాం మీకంటే, మీరు ఎంత చెప్పినా మాకు ఇరిటేషన్ ఉంటుంది తప్ప మేము మీ స్టేజ్కి రాలేము. సింపుల్ ఒకటే చెప్పా, ఎపిసోడ్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను కనిపించారా హ్యాపీ ఫీల్ అయ్యండి, రీచ్ ఎలా ఉందో చూసుకోండి అంతే. అంతకు మించి నువ్వు క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ చేయలేను, ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి. అంతే కదన్నా. ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట? తెలీదు అన్న. అది ఏం చెప్పారు నీకు? ఏం చెప్పలేదు. ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేషన్ ఇస్ డన్, యు ఆర్ డన్. దాని తర్వాత మళ్ళీ అసలు ఎవరు వచ్చి మాట్లాడేది కూడా లేదు. నన్ను మళ్ళీ తీసుకుంటే ఒక ఫుల్ స్టాప్ అయిపోయిందన్న. మళ్ళీ తీసుకుంటే అదృష్టమే అది. అంటే మేబీ పబ్లిక్ నిజంగా కావాలి అనుకుంటే, నిజంగా ఓటింగ్ ఉంది అనుకుంటే దే విల్. ఇప్పుడు నువ్వు ఓటింగ్లో ఉంటావా? ఓటింగ్ ఉండదు, ఎందుకంటే ఓటప్లు ఇచ్చాను. ఓటప్లు సంపాదించాను కదా, ఓటప్లు ఇచ్చినా కూడా. బట్ ఈ 5 episodes ఏదైతే ఉంటాయి కదా, దాని ఓటింగ్ అన్నా ఉంటుంది కదా. సో అదే చెప్తున్నా, దర్ ఇస్ నో క్లారిటీ. ఇప్పుడు మాకు కానీ వాళ్ళకి కానీ మాకు ప్రాపర్ ప్రోటోకాల్ అనేది మేము ఉంటామా లేదా అనే సెకండరీ. బట్ నేను జర్నీ ఎంజాయ్ చేశాను, షూటింగ్ అంత లొకేషన్ వెరీ హ్యాపీ. అంటే సెలబ్రిటీస్ తోటి ఇప్పుడు నవదీప్ గారు కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తను మాట్లాడినప్పుడు కానీ, నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు కానీ, అభిజిత్ గారిని రిటర్న్ నా కోసం స్టేజ్ దిగి వచ్చి వెన్ ఐ డిడ్ దోస్, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ మెమరీస్. నేను ఇప్పుడు అవి షేర్ చేయను. యూ విల్ వండర్ యాక్చువల్లీ, ప్రసన్న ఇన్ని చేయగలుగుతాడా అంటే. నా అన్ని టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు కనిపిస్తుంటాయి. ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో ఏం చేయలేడు కాదు, అన్నీ చేయగలదు. సో నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదు కాబట్టి వస్తే నా అదృష్టం, లేకపోతే ఇక ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. చలో అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ ఎంజాయింగ్ మీ అనేది నాకు అనిపిస్తుంది. అది అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకి ఉంటుంది అన్న. ఇప్పుడు 45 members వచ్చారు స్టేజ్ మీదకి. జడ్జిమెంట్ ఎలా ఉందన్న? రైట్ వేలో తీసుకున్నారని అనుకుంటున్నావా? రైట్ వే అన్న, అదైతే 100% షూర్ ఇట్స్ రైట్ వే. ఎందుకంటే నాకు తెలిసి పాత అన్ని కూడా మైండ్లో పెట్టుకునే దే టుక్ అ ప్రాపర్ జడ్జ్మెంట్. అంటే ఎవర్ ఫిట్ యు ఆర్ నాట్ అనేది. అంటే ఇది ఒక్కదాంతో అయిపోలేదు, సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారన్న. ఇప్పుడు ఒకదాంతో ఫైనల్ చేయలేదు ఎవరిని. మరీ ఎక్స్ట్రీమిటీ ఉంటే ఫస్ట్ రౌండ్లో తీసేస్తారు, కానీ బెస్ట్ అనిపించిన వాళ్ళకి సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు, అన్ని ఇచ్చారు. సెలెక్షన్ అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్.
ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లేను కాబట్టి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంప్రెస్ అయ్యారు కాబట్టి టాప్ 5కి వెళ్ళిపోయాను డైరెక్ట్. సో ఆబ్వియస్లీ నాకు ఆ సిచ్యువేషన్ రాలేదు. సో వాళ్ళ ఫీలింగ్ మనం చెప్పాలంటే టాప్ 5 నన్ను డైరెక్ట్ టాప్ 5లో పంపించారు అప్పుడు ఓకే. అగ్ని పరీక్షకి. అచ్చా అచ్చా. టాప్ 5 అంటే ఇంక లోపలికే కదా. బిగ్ బాస్కి కాదు కదా. ఓకే, ఇందులో టాప్ ఇందులో టాప్ 5. ఇందులో టాప్ 5కి వెళ్ళే వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్తారా? అది రాంగ్ క్యాలిక్యులేషన్ కాదా? అట్లా అనుకుంటే ఎప్పుడో కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చుంటుండే. అట్లా కాదు కదా. అంటే యూ ఇంప్రెస్ దేర్ బట్ యూ హ్యావ్ టు ఇంప్రెస్ ఇన్ ది గేమ్ ఆల్సో. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏ పరంగా చూస్తే నాకు తెలియదు. నాకు నా పరంగా ఐ హావ్ గివెన్ మై బెస్ట్ అని నా ఫీలింగ్ ఉండే. వాళ్ళ పరంగా వాళ్ళకి ఏం నచ్చలేదని నేను జడ్జ్ చేయలేను కదా వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు చెప్పింది రైట్. దట్స్ ఇట్. బిందుమాధవి విషయం వస్తే అండ్ ఆ మాస్క్ మ్యాన్తో నువ్వు మాట్లాడావా? మాట్లాడాను. మాస్క్ మ్యాన్ కన్వర్జేషన్ అండ్ బిందుమాధవి కన్వర్జేషన్ చూసావా ఎపిసోడ్? ఇప్పుడు మీ ఎపిసోడ్లో చూసుకున్నావా? నేను యాక్చువల్లీ ఫార్వర్డ్ చేసి చూసాను. ఎందుకంటే నైట్ రిలీజ్ కదా, 12 o'clock రిలీజ్. ఇప్పుడు బేసికలీ ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, అదే ఫాలో అవుతాను. వాట్ ఆల్ హస్ హ్యాపెండ్. నేనైతే ఇప్పుడు నైట్ అన్ని ఎపిసోడ్ చూడగా నా ఎపిసోడ్ చూసి పడుకున్నా నేను. అంటే ఇప్పుడు ఏదైనా మీరు మీ ఎపిసోడ్ చూసుకుని ఆపేస్తావా? లేదు, ఐ సీ ఎవ్రీథింగ్. కానీ నాకు అంత టైం దొరకలేదు ఈరోజు. ఇప్పుడు నేను మార్నింగ్ నైట్ 12 అయిపోయింది రిలీజ్ అయ్యేసరికి. నేను చూసాను, పేరెంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి నేను పడుకున్నా. లేటర్ ఆన్ నేను అన్ని ఎపిసోడ్ చూడడానికి టైం దొరకలేదు ఈరోజు యాక్చువల్లీ. మోస్ట్ ప్రాబ్లీ రేపు ఆర్ ఎల్లుండో కూర్చొని ఓకే ఐ విల్ వాచ్ ఎవ్రీథింగ్. సెలక్షన్స్ ప్రాసెస్లోకి నేను ఫస్ట్ ప్రాసెస్లోకి వస్తా. ఎలా కాంటాక్ట్ అయ్యారు బ్రో మీరు వీడియో పెట్టగానే? లేదు, డైరెక్ట్ జూమ్ కాల్. సేమ్ ప్రాసెస్. ఐ మీన్ మన వీడియో చూసి దట్ ఇస్ ద ఫస్ట్ అప్రూవల్. సో వాళ్ళకి నచ్చితే మనం సీరియస్గానే జెన్యూన్ ఉన్నామా లేదా అని వాళ్ళకి తెలిసిపోద్ది. సో ఐ మీన్ వాళ్ళు అంతమందిలో వాళ్ళు పిక్ చేయాలన్నా కూడా కష్టమే. సో సమ్ యూనిక్నెస్ ఉండాలి కాబట్టి జూమ్ కాల్ అయిపోతుంది నీకు. జూమ్ కాల్ తర్వాత దెన్ నెక్స్ట్ గ్రూప్ టాస్క్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, గ్రూప్ డిస్కషన్. అక్కడ కూడా పర్ఫామ్ చేయాలి. అక్కడ కూడా పర్ఫామ్ చేయకపోతే నిల్. ఈ 10 రోజులు మీరు ఉండిపోయారు అక్కడే వాళ్ళ దగ్గరే? 10 రోజులు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఫోన్ లేవు బ్రో మా దగ్గర. ఇప్పుడు అర్థమైందా బిగ్ బాస్ లో ఉన్న దగ్గర ఫోన్లు ఉండవు? అదొక అడ్వాంటేజ్ బ్రో, అదొక అడ్వాంటేజ్. యాక్చువల్ నేనేంటంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్లు వాడతారు అంటే కామన్, అస్సలు ఫోన్లు వాడతారు అని అంటుంటారు కదా. అర్థమైందా? ఛాన్సే లేదు బ్రో. ఇప్పుడు ఫోన్ ఇచ్చేది ఉంటే నువ్వు ఇక్కడిక్కడ పబ్లిసిటీ అక్కడక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే దట్స్ ద బెస్ట్ థింగ్. నువ్వు పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫోన్ ఉంటుంది నీ దగ్గర. ఫోన్ ఉంటే నువ్వు వాడి గురించి నువ్వు ఏం తెలుసుకుంటావు బ్రో? ఏం తెలుసుకోలేము ఆబ్వియస్. అంతే. అంటే నేను చెప్తున్నా, చాలా మంది సోషల్ మీడియాలో అసలు రియల్గా జరుగుతుందా షో, అసలు ఇది అవుతుందా, నిజంగా ఫోన్లు ఉంటాయా, ఫోన్లు వాడతారు అంటే కామనర్స్ అందరికీ అలాగే అనుకుంటారు కదా బ్రో. లేదు, ఫోన్స్ ఇచ్చేది ఉంటే మీరు చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది అని నా పాయింట్. ఫోన్స్ మన దగ్గర ఉండవు 100%. అది ఇంకొక పాయింట్. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళు తోకొని బయట వేసుకోవాలనుకోరు కదా ఫోన్లు పెట్టుకొని. అంతే. ఆబ్వియస్ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అక్కడ. ఎందుకంటే అందరు మైండ్ సెట్ ఒక 40 మందిలో ఎవరి కెమెరా ఎక్కడ పెడితే ఎవరు తెలుసు. సో ఫోన్స్ మన దగ్గర ఉండవు. అది సింపుల్ లాజిక్. అది ఇంతమంది అంత పెద్ద సెట్ లో ఉన్నప్పుడు లీక్స్ వస్తాయని తెలిసినప్పుడు ఫోన్ పెట్టుకుంటారు అన్న. బేసిక్ తెలియక చాలా మంది అలా మిస్కన్సెప్షన్. ఇప్పుడు వచ్చిన ఎవరైతే కామనర్స్ ఉన్నారో 45 మంది కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేస్తానన్నా, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్. నువ్వు వన్ ఆఫ్ ద పర్సన్, మిగతా వాళ్ళందరి గురించి అడుగుతున్నా. వెన్ టాలెంట్ ఈస్ దేర్, వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్లీ అలైన్. అంటే ఇప్పుడు బేసికల్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంచెము ఎవరిని కూడా వాళ్ళ క్యారెక్టర్ బేస్ చేసుకోలేము. తన లైఫ్లో ఏం స్ట్రగుల్ ఉన్నాడో దట్ ఈస్ డిఫరెంట్. తను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అదే అక్కడ ఉన్న వాళ్ళందరూ కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడిగా. లేదు ఇదే పాయింట్. ఎందుకని ఏం లేదు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ ఈ బేసిస్ పైన అంటలేను. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ కామనర్, అ సెలబ్రిటీ. ఓకే, సెలబ్రిటీ కానంత వరకు ఈజ్ అ కామనర్. ఎందుకు చెప్పనా, ఇప్పుడు సెలబ్రిటీ అనేది ఫ్యాన్ బేస్. ఇప్పుడు ఆ బేస్ రావాలనుకో వాళ్ళు దేనికని తెగిస్తారు. వీళ్ళంతా నీ మామూలు ఎట్లా చెప్పాలి ఇది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు నా పద్ధతి చాలా మంది నచ్చుతుంది. ఓకే, నా పద్ధతి నచ్చుతుంది, నేను చూసే వీడియోలు నచ్చితే వాళ్ళకి. సో దే ఆర్ వాళ్ళతో నేను డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా కూడా దే ఆర్ లైకింగ్ మై కంటెంట్ అండ్ ఆల్. సో నా అట్లనే మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కూడా తన ఉంటారు అన్న దాంట్లో. సో ఐ డోంట్ థింక్ సో ఇన్ఫ్లుయెన్సర్స్ కామనర్స్ అనేది అది కామనర్స్ కిందకే వస్తుంది అన్న. ఎందుకంటే డైరెక్ట్ సెలబ్రిటీ తీసుకోవడం వేరు. ఐ డోంట్ థింక్ సో అన్న. దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నాదే తీసుకోండి ఎగ్జాంపుల్.
నాకు ఫ్యాన్ బేస్ లేదు బయట. ప్రసన్న అంటే హీస్ గుడ్. ఇప్పుడు ప్రసన్నకున్న ఫాలోయింగ్కి నా వీడియోలోకి రీచ్ కూడా ఎక్కువ పోదు. 2 పాయింట్స్ ఇప్పుడు నువ్వే చెప్పావు. ఒక పాయింట్ ఏమన్నానంటే ఫస్ట్ అడిగినప్పుడు అంటే అనుకోను, కామనర్స్ అంటే అనుకోను అనుకోను అన్నప్పుడు నీ మనసులో ఒక పాయింట్ ఉంటుంది. లేదు అంటే మనకంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు ఈవెన్ ఇట్ కమ్స్ టు ఓటింగ్ ఆర్ సంథింగ్. లేకపోతే వాళ్ళు కామనరే కదా. కామనర్ ఎలాగ అవుతుంది? వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు కామనర్ అంటే ఎవరు? నార్మల్ పర్సన్, కెమెరామెన్ తీసుకుని కామనర్. 50-40 అలా ఏమన్నా నీ ఒపీనియన్? అలా ఏమన్నా లేదు 50-40 ఇప్పుడు కంపీట్ చేయడానికి ఎవరైతే రేపు సెలబ్రిటీతో కొట్లాడాలా? ఎవరైతే ఏముంది నీకు ఆ మైండ్ థాటే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎవరు ఎదురుగున్నా కూడా నువ్వు కొట్లాడడం ఇంపార్టెంట్.